అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా గమ్మత్తుగా, చాలా విచిత్రంగా, ఎవరికి అంతుపట్టని విధంగా ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంటు, మంత్రివర్గం ఒకటి తలపోస్తే ఢిల్లీ పెద్దలు ఇంకోటి ఆలోచించారు. వీళ్ళ ఆలోచనలకి ఢిల్లీ పెద్దల ఆలోచనలకి పొంతం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మిత్రుడు, చిరకాల మిత్రుడు వేమా నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకుందాం అనుకున్నారు. కుసుమ్ కుమార్కి ఎమ్మెల్సీ ఇప్పించుకుందాం అనుకున్నారు. అదేవిధంగా ఎస్సీల్లో కొంతమందికి, బీసీల్లో కొంతమందికి వీళ్ళు కొన్ని పేర్లు తయారు చేసుకుని ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పెద్దలు మీరు ఢిల్లీ రావద్దని ఫోన్లోనే వీళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఫైటర్స్కి ఇచ్చారు. ఢిల్లీ పెద్దలు ఫైటర్స్కి ఇచ్చారు. ఎలా? అద్దంకి దయాకర్ మంచి విద్యావేత్త, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, మంచి నమ్రత కలిగిన వ్యక్తి. అన్నిటికైనా కూడా ఎవరు వెళ్ళి పలకరించినా నిదానంగా చక్కగా ఆన్సర్ చెప్పే ఉన్న గుణం ఉన్న వ్యక్తి. అంతేకాకుండా ఆయన తెలంగాణ ఉద్యమంలో బాగా యాక్టివ్గా యూనివర్సిటీ నుంచి పనిచేసిన వ్యక్తి. ఆయన 14లో కాంగ్రెస్ పార్టీలో చేరి నల్గొండ జిల్లాల తుంగతుర్తి నుంచి పోటీ చేశారు. 14లో ఓడిపోయాడు, 18లో ఓడిపోయాడు. మొన్న సీటు వల్ల ఎమ్మెల్యే సీటు అయినా సరే పార్టీకి లాయల్గా ఉండి ఆయన కేడర్ మొత్తానికి తిరిగి ప్రచారం చేసి గెలిపించారు పార్టీని. తర్వాత 24లో ఎంపీ టికెట్ ఇస్తారేమో వరంగల్ అని అనుకున్నారు. అది కూడా ఇవ్వాల, అది కూడా రాలా. అయినా సరే పార్టీకి నిబద్ధత గల వ్యక్తిగా, స్పోక్ పర్సన్గా, పార్టీ ఎప్పుడైనా సరే డిఫెన్స్లో పడితే వచ్చి తన వాగ్దాటితో పార్టీని కాపాడుకుంటూ, పార్టీ నాయకత్వాన్ని కాపాడుకుంటూ ముందుండే వ్యక్తి. అలాంటి ఫైటర్కి ఇచ్చారు అద్దంకి దయాకర్. కేడర్ మొత్తం సంతోషపడతా ఉన్నారు. ఇక 2 శంకర్ నాయక్. ఈయన నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి. దామచర్ల మండలం నుంచి ఓసీ కేటగిరీలో జెడ్పీటీసీగా 2 సార్లు గెలుపొందారు. ఎవరు? ఈజ్ బిలాంగ్స్ టు ఎస్టీ. అయినా సరే ఓసీ వచ్చిన ఓపెన్ కేటగిరీలో ఆయన 2 సార్లు జెడ్పీటీసీకి పోటీ చేసి విజయం సాధించారు. ఒకసారి ఎంపీపీగా పనిచేశారు, ఒకసారి మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తారు. అంత సామర్థ్యత కలిగిన నాయకుడు. ఈయన కూడా జిల్లా పార్టీలో జిల్లాలో 12 సీట్లు గెలుస్తాకి కృషి చేసిన వ్యక్తి ఈ శంకర్ నాయక్. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తికి పార్టీ ఆదరించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఇచ్చారు. అది కూడా మంచి పరిణామంగా చెప్పొచ్చు. అతను కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైటర్. ఇక 3 విజయశాంతి. విజయశాంతి గురించి ఎవరికి చెప్పవసలా. ఆవిడ మంచి స్టార్డమ్లో ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి తెలంగాణ తల్లి పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. వరంగల్ బ్యాక్గ్రౌండ్గా ఈవిడ పూర్వీకులు వరంగల్లో ఉన్నారనేది ఒక నానుడి. అయితే ఆవిడ తెలంగాణ వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమ సమయంలో యాక్టివ్గా పనిచేశారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పిలిస్తే బీఆర్ఎస్కి వెళ్ళి ఎంపీగా పోటీ చేసి మెదక్ నుంచి ఎంపీకి గెలిచారు. బీఆర్ఎస్ తరఫున ఎంపీకి గెలిచారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన కేసీఆర్ పక్కన పెట్టేశారు విజయశాంతిని. అక్కడితో ఆవిడ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ ఊపు వస్తానికి కూడా విజయశాంతి కూడా కాంగ్రెస్లో చేరిక అనేది చాలా మంచి పరిణామం. ఆ రోజు ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చారు, భవిష్యత్తులో నీకు పదవి ఇస్తాము, మేము ఇప్పుడు కంటెస్ట్ చేస్తాకి ఎంపీ సీటు కానీ ఇంకోటి ఇవ్వలేమని చెప్పారు. దానికి ఆవిడ ఒప్పుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తెలంగాణ మొత్తం తిరిగి ప్రచారం చేశారు విజయశాంతి. ఆవిడకి ఇచ్చారు ఇప్పుడు ఎమ్మెల్సీగా. ఈ ముగ్గురు కూడా ఒక 3 రకాల ఫైటర్స్, 3 రకాలైన వాళ్ళు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ. ఈ ముగ్గురు 3 రకాల కేటగిరీస్. ఈ ముగ్గురిని పిలిచి ఇచ్చారంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీ కులాల ఈక్వేషన్ చూడటంలో చాలా సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి మాటను పక్కన పెట్టారు, పిసిసి ప్రెసిడెంట్ మాట పక్కన పెట్టారు. అందరినీ కాదని చెప్పి వాళ్ళ సెలక్షన్ కూడా అద్భుతంగా ఉంది. తెలంగాణలో ఇచ్చిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కేడర్ మొత్తం కూడా హర్షిస్తా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.